జగడపు దారిలో ముందడుగైన సేనాని. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకీస్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఓకేనండి, గత సంక్రాంతి అయిపోయిన తర్వాత నుంచి 10 రోజులుగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఏంటంటే మనం నిజాలు నిక్కచ్చితంగా నిర్భయంగా మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఒక 4-5 నిమిషాలు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామందికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎట్టొచ్చినాయి 164 ఎట్టొచ్చినాయి? ఇప్పుడు 164 వచ్చేసినాయి. ఓయమ్మ, ఒక్కోడొక్కో దోవ. ఒకడేమో మన లోకేష్ అన్న పాదయాత్ర వల్ల వచ్చినాడు ఒకడంటాడు, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. అది కాదు స్టోరీ. మనము ఏదైనా ఫుడ్ బాగా తినేసిన తర్వాత మర్చిపోకూడదు. అట్లాగే చాలా సామెతలు ఉన్నాయి, నాకు గుర్తు రావట్లే ఏమున్నాయో. ఓకేనా? అంటే యూజ్ చేసుకొని పడేయడం డస్ట్బిన్లో, అది కాదు. అంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నా, యూజ్ చేసుకొని పడేయడం అంటే మీరేమైనా పడేసాను అనుకుంటామో, అంత సీన్లు లేవు. యూజ్ చేసుకొని పడేసి అంత సీన్ లేదు ఎవరికి. ఓకేనా? మెయిన్గా మనం ఒక 4-5 నిమిషాలు 164 దేశంలో కనీ విని ఎరుగని రికార్డు, కనీ విని ఎరుగని కూటమి అండర్స్టాండింగు, అన్ని ఓట్లు రావడానికి ఫస్ట్ ఎవరైనా సరే పిన్ టు పిన్ ఒక 4 నిమిషాలు చర్చించుకుందాం. వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు వచ్చినాయి 164? ఓకేనా? ఫస్ట్ ఎప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. మన సేనాని హైదరాబాద్ నుంచి విజయవాడ మంగళగిరి వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపేశారు కారు. రాత్రి టైము 11:30 అప్పుడు ఆపితే రోడ్లో పడుకొని ఆ రోజు చెప్పాడు, రోజు ఆ ప్రభుత్వంలో ఆ రోజు ఏం చెప్పాడు తెలుసా? ఇట్లా చూపించాడు, 6 నెలలే అని. నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా మీ అందరికీ. ఎవరు కొంతమంది ఈ మధ్య మాట్లాడే కొంతమంది టీడీపీ నాయకులకి 164 ఎట్ట వచ్చిందో మర్చిపోయినారు మొత్తం. ఈరోజు మనం మనం ఏ స్థాయి నుంచి ఆడికి వచ్చినాము. మనం 2019 నుంచి 2024 దాకా మనల్ని వెనకాల కర్ర తీసుకొని బ్యాంగ్ 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 ఎట్లా చేసాడు అవన్నీ మర్చిపోయి ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఈ 164 రేజ్ నేను తెలియట్లే అందరికీ. అది నేను చెప్పాలనుకుంటున్నా. ఎవరు కారకుడు, ఎట్లా వచ్చాయి? 6 నెలలే అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యారు. అదే ఈ కూటమి విజయం సాధించడానికి 164 రావడానికి ఫస్ట్ రీజన్ అదే. గుర్తుపెట్టుకోండి అందరూ. సార్, ఎవరైతే టీడీపీ నాయకులు కొంచెం ఈ మధ్య ఎక్కువ మాట్లాడేవాళ్ళు, పెద్దలు మంచిగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిజంగా సూపర్. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ వీడియోలో చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గానే ఉన్నారు. ఏమనుకోవాలి, లోకేష్ గారు కరెక్ట్గానే ఉన్నారు. సూపర్. ఈ కింద వాళ్ళు ఇదే చెత్త రాజేష్ ఇలాంటి వాళ్ళు, ఇలా చాలామంది. అది ఫస్ట్ పాయింట్. అయితే ఇమీడియట్గా అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఒక్క టీడీపీ పెద్ద నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ధైర్యం చేయలే. ఫస్ట్ ధైర్యం చేసింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. 6 నెలలే అని చెప్పి అక్కడ ఆ రోజు ఆ గవర్నమెంట్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. జన సైనికులకైతే మొత్తం గుర్తుంటుంది. జన సైనికులు మీకు గుర్తుందని మనకు తెలుసు, మనకన్నీ తెలుసు నిజాలు. మనం నిజాలే మాట్లాడతాం కాబట్టి మనమేమి ఏబిఎన్ కాదు కదా, మనం నిజాలే మాట్లాడుకుందాం. ఓకేనా? ఏబిఎన్కి తెలియజేద్దాం నిజాలు కావాలంటే, నిజాలు మాట్లాడుకుందాం. ఆ రోజు ఏం జరిగింది, ఇమీడియట్గా ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత అమిత్ షా గారిని, మోడీ గారిని కలవడం జరిగింది. కరెక్ట్గా 5 డేస్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నారు. 4 రోజులు వాళ్ళని 4 సార్లు కలవడం జరిగింది. కలిసిన తర్వాత చర్చలు ఏం జరిగినాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఏం జరుగుంటాయి చర్చలన్నీ? దేని గురించి చర్చలు? బాబు గారు జైల్లో ఉన్నారు, మనోడు 6 నెలలే అని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినాడు. చర్చలు ఇంకా దేని గురించి జరుగుంటాయి? కానీ ఆ చర్చలు సగంలోనే ఉన్నాయి. ఆ చర్చలు ఇంకా సఫలీకృతం అవ్వలే అప్పటికి. ఇది నిజంగా ఇది కరెక్ట్గా టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీకు నేను తెలియజేయాలనుకుంటున్నా కొంతమందికి, ఎవరైతే కొంతమంది ఇట్లా మాట్లాడే వాళ్ళకి మాత్రం, అందరికి కాదు. ఆ రోజు సఫలీకృతం అవ్వలే. కానీ ఢిల్లీ నుంచి ఇమీడియట్గా రాజమండ్రి జైలుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి లోపల మనం కూటమిగా వెళ్తున్నాం, కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత అక్కడ ఓకే 10 నిమిషాల మీటింగ్లో కూటమి ఏర్పడిన తర్వాత, బాబు గారి మాట్లాడిన తర్వాత, ఒక సైడు మీ పాదయాత్ర సారు మన లోకేష్ సారు, ఇంకో సైడు
తెలుసు కదా, దబిడి దిబిడే. బాలయ్య గారు ఇద్దరు అటుపక్క ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మీడియా ముందు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, అడ్రస్ చేయడం జరిగింది ప్రెస్ని. మేము కూటమిగా వెళ్తున్నాం, ఓటు చీలకూడదనేదే నా ముఖ్యం, రాష్ట్రం బాగుపడాలనేదే నా కోరిక అని చెప్పి మేము కూటమిగా వెళ్ళదలుచుకున్నాం అని చెప్పాడు. బీజేపీ వాళ్ళని కూడా అడుగుతాము, వాళ్ళు వస్తే ఓకే హ్యాపీ అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇది రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే 164కి రీజన్ ఎవరో ప్రతి ఒక్క టీడీపీ వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి కూడా టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జనసేన వాళ్ళకి ప్రతి ఒక్కటి గుర్తుంటుంది, ఎవరు మర్చిపోరు. టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, టీడీపీ వాళ్ళు మరిచిపోకూడదు. మీరు ఎట్టా కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టారో మాది హాట్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ రెండు ఏర్పడిపోయినాయి. ఇక్కడ మేము పెద్ద స్టాక్ పెట్టున్నాం, సరేనా? మీరు డిప్యూటీ అయితే మేము సీఎం, ఓకే? మీరు మర్చిపోవద్దు టీడీపీ వాళ్ళు. ఆ రోజు మీరు అవసరం అయిపోయిన గడిచిన మాటలు మాట్లాడాలంటే ఈ కొంతమంది టీడీపీ వాళ్ళ వల్లే అవుతుంది అబ్బా. ఇదేమనుకున్నా నిజమే. ఇది రెండో రీజన్. ఆ రోజు కూటమి ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేసింది జనసేన, ఓకేనా? జనసేన కండక్ట్ చేశాడు కాకినాడలో, సంథింగ్ ఆ ఊరి పేరు మర్చిపోయి అక్కడ కండక్ట్ చేశాడు. ఆ మీటింగ్ అనేది రాష్ట్రం మొత్తం చూశారు. ఆ మీటింగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయింది. జనసేన ఆర్గనైజ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్కి వచ్చారు, బాలకృష్ణ గారు కూడా వచ్చారు, అందరు లోకేష్ గారు వచ్చారు, అందరు చూశారు ఆ మీటింగ్ ఎట్లా జరిగింది అనేది. ఆ మీటింగ్లోనే మొత్తం రాష్ట్రం మొత్తం ఆ రోజు అర్థమైపోయింది. ఈవెన్ ఎంత బయట పడినా పడకపోయినా వైసీపీ వాళ్ళకి ఆ మీటింగ్లోనే తెలిసిపోయింది. కానీ వాళ్ళు బయటపడరు, వాళ్ళకు ఉండే జబ్బు ఇది. వాళ్ళు ఏందో నిజాలు, వీళ్ళేమో నిజాలని దాచిపెడతారు, ఇదే. కానీ జనసేన వాళ్ళు ఏంది, మా సినిమా ఫ్లాప్ అంటే ఫ్లాపు, హిట్ అంటే హిట్ ఆర్ ఫ్లాప్, ప్రౌడ్ టు బి పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఓకే? జీవితాంతం గెలిచినా ఓడినా అదే స్టామినా పవర్ అట్టుంటుంది. అది మేము కాబట్టి మేము నిజాలు నిర్భయంగా మాట్లాడతాం, ఓకేనా? ఆ మీటింగ్ తోటి అర్థమైపోయింది. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, జగన్ నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పార్టీ జనసేనే కాదు, నా పేరు పవన్ కళ్యాణే కాదు. చెప్పాడు కదా. నేను కూడా మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, మేము ఎన్నోసార్లు పెట్టున్నాం. ఆ డైలాగ్ అనేది మర్చిపోయే డైలాగ్ కాదు కదా, అది కేజీఎఫ్ సినిమా కాదు. కేజీఎఫ్ ఇంకోటి ఏందో సినిమాలు ఉన్నాయి, బాహుబలి సినిమాలు కాదు అవి. అదేంది, అది రియల్ డైలాగ్. ఆ డైలాగ్ని జనసేన వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఏ మాటకబ్బా ఆ మాట టీడీపీ వాళ్ళు కూడా సీరియస్గా తీసుకున్నారు. టీడీపీ వాళ్ళకి ఇంత ఓటింగ్ ఉందని తెలిసే కదా పవన్ కళ్యాణ్ గారు కూటమిగా వెళ్ళింది. టీడీపీ వాళ్ళకి కూడా ఓటింగ్ ఎక్కువ వాళ్ళదే కదా. ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? కానీ దానికి ఈ ఓటింగ్ తోడైతేనే 164 వచ్చినాయి. అంటే ఇవన్నీ నేను ఒక 5 నిమిషాలు చెప్పదలుచుకున్నా ఎట్లా 164 వచ్చినాయో దానికి రీజన్, ఓకేనా? ఆ మీటింగ్ చూసి అమిత్ షా మోడీ గారు చర్చించుకొని, అరే అప్పుడు పవన్ కళ్యాణ్ని ఒక్క ఛాన్స్, పవన్ కళ్యాణ్ ఎంత అడుగుతున్నాడు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ నమ్ముదామని చెప్పి వాళ్ళు అలయన్స్గా రావడం జరిగింది. మీరు ఒక విషయం టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, టీడీపీ వాళ్ళని కాదు మామూలుగా అందరూ గుర్తుపెట్టుకోండి. అమిత్ షా గారు ఒకనొక స్టేజ్లో ఒకనొక సభలో మా జీవితంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరగదు అని చెప్పాడు. పొత్తు పెట్టుకోం జీవితంలో అని చెప్పాడు. మీకు ఎంతమంది గుర్తుందని అది లేదు, మాకు గుర్తుంది. ఆ వీడియోస్ ఉన్నాయి, కావాలంటే వేస్తాం మా ఛానల్లో. జీవితంలో టీడీపీతో పొత్తు పెట్టుకోము అని చెప్పాడు. అంటే ఇక్కడ బీజేపీకి మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఓటింగ్ ఏం లేదు, కానీ పొత్తు ఉంటే వేరే, పొత్తు బీజేపీతో అలయన్స్ ఉండడం వేరు, అలయన్స్ లేకపోతే వేరు. అది మీకు తెలుసు, మీ ఊహకు అందదు అది, ఓకేనా? మళ్ళీ అలయన్స్ ఉంటే ఏమవుతుంది, ఇదే జగన్ వాళ్ళు ఏమంటే ఈ ట్యాంపరింగ్ అవి కాదు. మళ్ళీ మీరు నాయన మా వైసీపీ వాళ్ళు ముందే మా అన్నోళ్ళు వీళ్ళు దొగదోవ, వీళ్ళు జీవితం మొత్తం అబద్ధాల్లోనే బతుకుతారు. వీళ్ళు ఎవరు వద్దులే, వేసింది వాళ్ళంటే ఇలా తెలుసు, కానీ ఓకే మేము గుద్దేస్తామంటారు. వీళ్ళకి అసలు అర్థం కాదు. అందుకనే మాకు 124 వచ్చిందే. అట్లా ఏమవుతుందంటే అట్లా జరుగుద్ది అనమాట. ఆ రోజు ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆ మీటింగ్ చూసి మోడీ గారు అమిత్ షా గారు ఫిక్స్ అయిపోయి మేము కూడా అలయన్స్కి వచ్చామని చెప్పి అలయన్స్ రావడం జరిగింది. ఈ 3 పాయింట్లు అలయన్స్గా ఏర్పడి ఆ రోజు అంధకారమైన ఆంధ్ర రాష్ట్రాన్ని కొంచెం వెలుగులోకి తెచ్చారు, ఓకేనా? ఈ విధంగా ఆ కూటమి ఏర్పడిన తర్వాత ఏ మాట కామాట
21 జనసేన స్థానాల్లో టీడీపీ వాళ్ళు సెల్యూట్, అంతే టీడీపీ వాళ్ళకి సెల్యూట్, సూపర్ సపోర్ట్ చేశారు. అంటే రియల్గా టీడీపీ వాళ్ళు నిజం చెప్పాలబ్బా, టీడీపీ వాళ్ళు ఒక ఆలోచన ఉండే, టీడీపీ వాళ్ళు ఇంత సపోర్ట్ చేయరా మనకి ఎక్కడో ప్రాబ్లం అని. కానీ ఆ ఎలక్షన్స్లో సూపర్ టీడీపీ వాళ్ళు కూడా, అంటే వాళ్ళు కూడా గట్టి ఫిక్స్ అయిపోయినారు గెలవాలని. 21 స్థానాల్లో గెలిపించారు జనసేనని. మీరు 21 స్థానాల్లో జనసేనని గెలిపిస్తే మేము నియర్లీ టీడీపీని జనసేన వాళ్ళు నియర్లీ 138 స్థానాల దాకా మేము గెలిపించాం టీడీపీని. ఈరోజు ప్రతి ఊర్లో టీడీపీ జెండాలు వేసుకొని మొత్తం అది ఇది ఇది అంటుంటే మీ 134 నుంచి 138 స్థానాలు రావడానికి రీజన్ ఎవరు? మీరు మర్చిపోతున్నారు, చెప్తున్నా మీకు. అదే జనసేన వాళ్ళు 21లో కూడా టీడీపీ వాళ్ళు ఉన్నారు. మేము తలుచుకుంటున్నాం కదా మేము రావడానికి మీరు కూడా కారణం అని. అంటే మాకు మీరు ఎట్లా, మీకు మేము కూడా అట్లాగే కాదు, మీరు అనుకోవాలి అది. కానీ ఈ మధ్య మర్చిపోతున్నారు కాబట్టి మళ్ళీ 164 ఎందుకు వచ్చినాయి అని చెప్పి ఆ రోజు అమిత్ షా జీవితంలో టీడీపీతో పొత్తు పెట్టుకోము అని చెప్పాడు. కానీ ఎవరి వల్ల పొత్తు పెట్టుకున్నాడు? ఈవెన్ పవన్ కళ్యాణ్ వల్లే పొత్తు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ఏర్పడడం జరిగింది. పవన్ కళ్యాణ్ వల్లే 164 రావడం జరిగింది. ఈరోజు ఎవరైతే అనుకుంటున్నారో మీరు డిప్యూటీ అయితే, మళ్ళీ చెప్తున్నాం, మేమేం తెలుసు కదా డైరెక్ట్ సీఎంఏ. మీరు కోల్డ్ స్టోరేజ్లో ఇప్పుడు పెట్టారంట ఏదో ఏది సోది, ఇలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీస్తారంట. మేము హాట్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ అన్నింటిలో పెట్టాం. మేము ఎప్పుడు ఉంటానే ఉంటుంది మాది. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేదాకా మేము కూడా వదలం, ఓకేనా? కానీ టీడీపీ వాళ్ళు కూడా ఏమాట కామాట అందరూ కాదండి, కొంతమందికి ఇది ఇట్లా చేయొద్దు. ఆ రోజు మేమైతే కూటమి ఎలా ఏర్పడింది టీడీపీ వాళ్ళందరూ తెలుసుకోండి. కూటమి పవన్ కళ్యాణ్ వల్ల ఏర్పడింది. మీరు గెలిచింది 134 నుంచి 138 స్థానాలు పవన్ కళ్యాణ్ వల్లే మీరు గెలిచారు. యువత ఓట్లు వేయడం వల్లే మీరు గెలిచారు. ఈవెన్ మొన్న వీడియోలో కూడా చెప్పిన 40% జగన్ సార్ వాళ్ళకి ఓట్లు, మా అన్న వాళ్ళకి 40% ఓట్లు. 40% ఓట్లు అంటే నాటే జోక్, అర్థమైందా? 164 స్థానాలు రికార్డ్ అయితే 40% ఓట్లు కూడా నాటే జోక్. ఎక్కడి నుంచి వచ్చినాయి? కూటమి అనేది విడిపోతే ఏం జరగద్దంటే, ఈసారైనా గుర్తుపెట్టుకోండి, మీరు అంధకారంలో నుంచి ఈ కూటమి ఏర్పడి రాష్ట్రాన్ని బాగుపరిచినారు, బయటపడేసినారు. మళ్ళీ ఈ కూటమి విడిపోయి రాష్ట్రాన్ని అంధకారంలో తప్పొద్దు. మీరిద్దరు విడిపోతే ఒకటే అమ్మటబ్బా టీడీపీ వాళ్ళు, మీకు కూడా మీరు విడిపోతే డైరెక్ట్ సీఎం సీట్ అనేది జగన్ సార్ ముందుంటుంది, అంతే. ఇది ఫిక్సు. ఇది మన రాష్ట్రంలో జరిగేదే, ఎప్పుడు ఉండేదే. మీరిద్దరు విడిపోతే జగన్ సార్ సీఎం. ఇప్పుడు ఏమవుతుంది? మీరిద్దరు విడిపోయారని తెలిసి ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఎందుకంటే నెక్స్ట్ సీఎం జగన్ సార్ అవుతారు. మళ్ళీ అంధకారంలో ఒరిస్సా కాదు, బీహార్, అస్సాం అయిపోతుంది రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి. వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు వీళ్ళిద్దరు విడిపోయారని బయటకు కానీ తెలిస్తే. కొద్దిగా జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది వింటారు. ఒక్కసారి ఆయన నమ్మండి అన్నారు ఆ రోజు. మేము నమ్మినాం, రిజల్ట్ ఎట్టుంది. ఆయన మేము ఎప్పుడు నమ్ముతాం, మేము ఆయన మాట ప్రకారం వెళ్తాం. మీరు కూడా కొంచెం జాకీలేసి డెడ నేను లేపకుండా పైకి కొంచెం, ఓకేనా, అలర్ట్గా ఉంటే మంచిది. దీంట్లో ఏం మాట్లాడుకుందాం? జీవితంలో పొత్తు పెట్టుకొని అన్న అమిత్ షా గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ నమ్మి పొత్తు పెట్టుకున్నారు. కూటమి ఎవరి వల్ల ఏర్పడింది? అది 164 ఎవరి వల్ల వచ్చినాయి. నిజాలు ఎప్పుడు మర్చిపోకూడదు, ఓకేనండి. నేను ఇట్లా వీడియోలు చేస్తూనే ఉంటాను. మీకు నచ్చితే కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా, లైక్ చేయండి.